ఈరోజు మన చూడబోయే మరో అందమైన గ్రామం కొండగుంటూరు. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఈ గ్రామం రాజానగరంకి ఒక 27 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన మండపేటకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రండి ఈ గ్రామం గురించి వెళ్తూ మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నగరాల రణగొణ ధ్వనులకి దూరంగా పచ్చని పైర్ల పలకరింపులు, స్వచ్ఛమైన మనుషుల అనుబంధాలు, గోదావరి గాలిని పీల్చుకుంటూ ప్రశాంతంగా జీవించే పల్లెటూరు ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశం నుండి చూస్తే పచ్చటి తివాచీ పరిచినట్లుండే ఈ అందమైన గ్రామం పేరే కొండగుంటూరు. ఈరోజు మన ప్రయాణం జ్ఞాపకాల పల్లెలోకి, మన మనసును తాకే మట్టి మనుషుల మధ్యలోకి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో కొలువైన కొండగుంటూరు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. పైనుంచి చూస్తుంటే ప్రతి ఇల్లు, ప్రతి చెట్టు ప్రకృతి ఒడిలో దాక్కున్నట్లు అనిపిస్తుంది. తెల్లవారుజామున వచ్చే మంచు తెరలు, పక్షుల కిలికిలా రావాలు, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి. ఇక్కడికొస్తే ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి తీరాల్సిందే. పల్లెటూరి ఉదయం ఎప్పుడూ గుడిగంటల నాదంతో, పక్కింటి వారి ఆప్యాయ పలకరింపులతో మొదలవుతుంది. కొండగుంటూరు వీధుల్లో నడుస్తుంటే చరిత్రను మోస్తున్న పురాతన ఆలయాలు, సాంప్రదాయ కట్టుబాట్లు మన సంస్కృతిని గుర్తు చేస్తాయి. పొద్దున్నే లేచి పొలం బాట పట్టే అన్నదాతల కష్టం ఈ నేలను ఎప్పుడూ పచ్చగా ఉంచుతోంది.
నగరాల్లో పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా తెలియని రోజుల్లో ఈ ఊర్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు. అరుగుల మీద కూర్చుని పంచుకునే కబుర్లు, ఒకరికొకరు తోడుండే మంచితనం, పల్లెటూరి బంధాల విలువ తెలిసిన వాళ్ళకి కొండగుంటూరు ఒక దేవాలయం లాంటి ఊరు. ఎన్ని నగరాలు తిరిగినా, ఎంత ఎదిగినా మన మూలాలు ఎప్పుడూ పల్లెటూరులోనే ఉంటాయి. కొండగుంటూరు గ్రామ అందాలు, ఇక్కడ మనుషుల ప్రేమ మీ మనసుని తాకినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీ ఊరి జ్ఞాపకాలను కామెంట్స్లో మాతో పంచుకోండి. మన పల్లెటూరు గొప్పతనాన్ని అందరికీ చూపించడానికి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై జవాన్, జై కిసాన్, మాతృభూమికి వందనం.